భగవంతుడు దశ 12 ఉరుకుత వచ్చి దబ 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 వచ్చి అక్కడ కోపానికి వచ్చి ఆ ఉలి బాడి ఆయుధం మీద గుద్దుతే మోసేందుకు ఒక్క రక్త పొట్టు కూడా వెళ్లకుండా పిడిమంద ముద్దు లోపలికి ఏంది భగవంతుని సేవతోడు భగవంతుని ఆ యొక్క సత్యం తోటి పిడిమందం లోపలికి పోతే వారి పిల్లగాడి కండ చూసిండు ఆ పిల్లగాడి కండ చూసి నా మల్లికార్జున నిన్ను నేను తప్పు పట్టినా దబదబ ఉరికొచ్చి మరన్న కాలానికి పట్టాడు అన్నా నువ్వు అన్నట్టుగా ఓ మంచాల పడుకున్నావు కంచాల తిన్నావు నీతోటి నేను నాతోటి నువ్వు అన్నట్టు తమ్ముడు తమ్ముడు అంటే అన్నా కానీ ఇలా నీకు కూడా నాతోటి పచ్చి తప్పకపోయినా అన్నా నా తప్పులు మరణించమని చెప్పి అడ్డలో పిల్లగాడు మల్లికార్జున స్వామి కాళ్ళ మీద పడితే తమ్ముడా ఏ వంతుకు ఏమొచ్చిందో నా రాతకి ఇది బ్యాక్ ఉన్నది బాధపడేది లేదు అరే భగవంతుడు ఎవరాజు వల్లయ్యా ఆ పిల్లగాన్ని బుధాల బట్టి లేపినప్పుడు మల్లికార్జున స్వామికి ఏమన్నా చెప్పిండు అన్న ఇక్కడ కూర్చో ఈ జుమ్ముమారు మొత్తుకు నువ్వెంత పొడుతోటి ఉన్నావో నీ అంత పొడుతో తొలి కొడతా తొలి కొట్టి ఆ ముద్దులోపల నిన్ను వంట పెడతా మీదికెళ్ళి మూతేసి దానికి ఢిల్లు కూడా స్థానం కొడతా అన్నా నన్ను ఏమనుకోకన్నా ఈ ముద్దులు ఎత్తుకొని పోయి అంటే నిన్ను ఎత్తుకొని పోయి ముద్దులోపల నిన్ను వంట పెట్టుకొని నిన్ను ఎత్తుకొని పోయి ఊరవుతా కాలుకొల పెంట బొంద పడి చెప్తా అన్నా నేను వచ్చేదాకా నువ్వు అక్కడనే ఉండు అని చెప్పి దేవుని కాలు పట్టిండు ఆ ముద్దుకు తొలి కొట్టిండు భగవంతుడు అలా కూర్చోమన్నాడు అలా పోయి పడుకుండు భగవంతుడు దానికి ఒక ఢిల్లీ ముగ్గుంటే తలుపుగా వేసి దానికి ఒక స్థానం కొట్టిండు జుమ్ము మారి వద్దు బలానికి రావట్టుకుని అట్లా పిల్లగాడు భుజం మీద పెట్టుకోని కాడుకోల్లా పెంట బొందరా పెంటకాలు ఏ వచ్చిండ్రా నన్ను తప్పబట్ట ఒకటి చెప్పి పెద్ద పనులు పెట్టేసి వచ్చిండు అయ్యో సరే భగవంతుని